గో బిట్‌కాయిన్ అయితే మంచి కన్సాలిడేషన్‌లో పడింది. బిట్‌కాయిన్ ఇక్కడిక్కడే ఆడుకుంటుంది చక్కగా. ట్రెండ్ అయితే ప్యూర్ సైడ్ వేస్‌లో ఉంది. అంత అగ్రెసివ్‌గా లేదు. ఇది టార్గెట్, ఇది మన స్టాప్ లాస్. దట్స్ ఇట్. $379. యూఎస్ మార్కెట్ దారుణంగా పడిపోతుంది. 335 పాయింట్లు పడిపోయింది. న్యాచురల్ గ్యాస్ బుల్లిష్‌గా ఉంది. క్రూడ్ ఆయిల్ మాత్రం మంచి స్ట్రెంగ్త్ ఉంది. లాంగ్ డౌన్ ట్రెండ్ అయింది. బ్రేక్అవుట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇట్ ఈస్ జస్ట్ రెడీ టు బ్రేక్అవుట్. రెడీ ఫర్ బ్రేక్అవుట్ ఇక్కడ. పుల్ బ్యాక్ వస్తే కూడా మంచి లక్ అనమాట. ఇక్కడ రిజెక్ట్ చేసి పుల్ బ్యాక్ వస్తే కూడా మంచి హెల్దీ పుల్ బ్యాక్ అది. బిట్‌కాయిన్ ట్రై చేస్తుంది చిన్నగా. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ అంతా హ్యాపీయా? చిన్నప్పుడు తలకు పోసుకుంటే మంచి నిద్ర వచ్చేది. ఫ్రెష్ నిద్ర వచ్చేసి.
బిట్‌కాయిన్‌లో మాత్రం మన ఇంట్యూషన్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. గోల్డ్ చూసారా ఈ తోకలో? గోల్డ్ వోల్టైల్‌గా ఉన్నాడు బాగా. ఈ లెవెల్‌కి వస్తే మాత్రం మంచి షార్ట్ ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. టైట్ కన్సోలిడేషన్‌లో ఉంది బిట్‌కాయిన్. ఎటెళ్ళాలో అర్థం కావట్లా. బిట్‌కాయిన్ మంచి టైట్ కన్సోలిడేషన్‌లో ఉంది. సో, అప్ సైడ్ 66,725 అనేది మనకొక లెవెల్ అయితే ఉంది. ఈ లెవెల్ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది ఇక్కడ. ఓహ్! 1040. బై ద వే ఏంటంటే మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సిస్టంలో స్టాప్ లాస్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దాకా వచ్చాడు. మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకున్నాం అనుకోండి, అసలు మన టెన్షనే ఉండదు. ఎందుకంటే మనం డిసైడ్ అయిపోయాం ఇది రిస్క్ ఉంది అని. ఇక్కడ నుంచి ఇక్కడికి రిస్క్ ఉందని డిసైడ్ అయిపోయాం. సో, ఒకవేళ అదొచ్చి హిట్ అయిపోయినా మనం పెద్దగా బాధపడం.
ఎందుకంటే ముందే మనం మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉంటాం. ప్రిపేర్ అవ్వంది ఏదన్నా వచ్చేసిందనుకోండి మనం స్ట్రగుల్ అవుతాం అనమాట. మెంటల్‌గా డిస్టర్బ్ అవుతాం. ఐ మీన్ టు సే. వన్స్ ప్రిపరేషన్ అనేది డన్ అయిందనుకోండి, అయితే అవతలొడ్డు లేకపోతే యువతలొడ్డు అంతే ఇక. ఓకే. దట్స్ ఇట్. వెళ్ళిందనుకోండి వెల్ అండ్ గుడ్, వెళ్ళలేదనుకోండి దట్ ఈజ్ ఆల్సో వెల్ అండ్ గుడ్ అనుకోవడమే. ప్రాపర్‌గా అనాలిసిస్ చేసాం, స్ట్రాటజీ డిప్లాయ్ చేసాం, స్టాప్ లాస్ పెట్టాం, టార్గెట్ పెట్టాం. యాక్చువల్‌గా మార్కెట్ బిట్‌కాయిన్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఈ జోన్‌ని బ్రేక్ చేయలేకపోతుంది. 60 నంబర్ ఎంత ఇది? 66,660. అబ్బో! అన్నీ 6లు వచ్చినాయి. ఇది ఒక సెల్లర్స్ ఉన్న జోన్ అనమాట. ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు, డ్రాప్ అయింది. ఇక్కడ ఫాల్స్ బ్రేక్ డౌన్ అంటాం కదా, అది చేసింది. సో నియర్ బై ఇక్కడికి రాగానే సెల్లర్స్ యాక్టివేట్ అవుతున్నారు. ఇంకా ఫ్రెండ్స్, స్ట్రీమ్ లైక్ చేయండి అందరూ. ఓకే. అండ్ ఎంట్రీ తర్వాత 330 పాయింట్లు వెళ్ళింది. ఇక్కడ ఎంట్రీ అయిపోయింది, మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఇక్కడికి 330 పాయింట్లు వెళ్ళిందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ ఇక్కడ దాకా వచ్చింది, 160 పాయింట్స్ బ్యాక్ వచ్చింది. సో 330 అంటే 1:2 అయితే వెళ్ళింది యాజ్ ఆఫ్ నౌ. అంటే ఈ స్వింగ్లోకి వచ్చి అక్కడి నుంచి పైకి వెళ్ళింది. మనం కొంచెం కిందకి పెట్టుకుంటే బెటర్ ఈ స్వింగ్లో. బిట్కాయిన్లో మాత్రం పర్ఫెక్ట్గా రెసిస్టెన్స్ సపోర్ట్ రెస్పెక్ట్ చేస్తుందండి. ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉందో అడిగి వెళ్తుంది, ఎక్కడైతే సపోర్ట్ ఉందో అక్కడ రెస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. అట్లీస్ట్ ఒక రియాక్షన్ అంటాం కదా, రియాక్షన్ ఇస్తుంది. టైం సో ఎప్పుడు కూడా మీరు మీ రిటర్న్స్ని, ఇన్వెస్ట్మెంట్ని పర్సంటేజ్లో చూడండి. అది వెరీ ఇంపార్టెంట్. ఈ కేసులో మనకి 16% రిటర్న్ వచ్చినట్టు, 17% వచ్చింది.
ఆహ్! సూపర్ అండి. ఓకే. అట్‌లీస్ట్ ఈరోజు లైవ్‌కొచ్చినందుకు లేట్ వచ్చాం మనం. బట్ ఒక మంచి ట్రేడ్ అనేది అప్డేట్ చేశాను. ఓకే. సూపర్ మూవ్. ఇది మన టార్గెట్ 1:1.58 అనమాట. బట్ అది 1:2కి పైకి వెళ్ళింది. సూపర్. ఇందులో మనం సింపుల్‌గా ప్రైస్ యాక్షనే చూసాం అంతే. ఓకే. ప్రైస్ యాక్షన్ బ్రేక్‌ఔట్ అయింది. ఇక్కడ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎంట్రీ తీసుకున్నాం. 20% వచ్చేసింది. విచ్ ఈస్ క్వైట్ గుడ్.